రైట్ వెలుగులో చూస్తే ఇక రికార్డు స్థాయిలో 95% రేషన్ పంపిణీ అంట. 3 నెలల కోటను ఒకేసారి అందించిన సివిల్ సప్లైస్ శాఖ గతంలో ఎన్నడూ 80% మించలే. హైదరాబాద్లో 103, మెడ్చల్లో 113, రంగారెడ్డిలో 110 అందిన రేషన్ మళ్ళీ సెప్టెంబర్లోనే పంపిణీ అంటూ వార్త కనిపిస్తుంది. అంటే ఇక ఇది ఏ నెల? జూన్ జూలై కదా, జూలై ఆగస్టు సెప్టెంబర్, అంటే ఇక 2 నెలల తర్వాత మళ్ళీ సెప్టెంబర్లోనే పంపిణీ చేస్తారంట. అంటే 2 నెలల తర్వాత 3 నెలలకు ఒకటేసారి ఇచ్చారు కదా, ఈ జూను 2 నెలలకు ఒకేసారి రేషన్ పంపిణీ చేసారు కాబట్టి రైట్. ఇక్కడ రేషన్ బియ్యం గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మేలో మొదలుపెట్టినట్టున్నారు, మే నెలది అండ్ జూన్, జూలై, ఆగస్టు అంటే 3 నెలలు అనుకోరిగా. మొత్తం జూన్ నెల మొత్తం ఇచ్చిర్రు, ఇక జూలైది, ఆగస్టుది అంటే 3 నెలల రేషను, 3 నెలల రేషను ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ సెప్టెంబర్లోనే ఇస్తామని చెప్తారు. మళ్ళీ ఎప్పుడు? సెప్టెంబర్లోనే రేషన్ బియ్యం వచ్చేటువంటి ఛాన్స్ ఉందంట. అంటే ఇక ఇంకెవరైనా తీసుకోని వాళ్ళు ఉన్నా లేకపోతే పెండింగ్లో ఇక అంటే ఆల్మోస్ట్ ఇక చూడండి 85% తీసుకున్నారట. హైదరాబాద్లో 103%, మేడ్చల్లో 113% తీసుకున్నారు. అంటే 95% మంది ఇప్పటి వరకు రేషన్ బియ్యం తీసుకున్నారట. 95%. గతంలో ఇంతమంది ఎవరు తీసుకోలేరట, బట్ ఇప్పుడు 95% తీసుకున్నారు కాబట్టి సో ఇక 3 నెలల తర్వాతనే మళ్ళీ రేషన్ బియ్యం, అంటే 3 నెలలు కూడా కాదు, 2 నెలలు అనుకోండి. ఇది జూలై, జూన్, జూలై అంటే ఆగస్టు, ఇక ఈ 2 నెలలు 2 మంత్స్ తర్వాతనే మరి మళ్ళీ రేషన్ బియ్యం వచ్చేటువంటి ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. ఒక 2 నెలల దాకా ఆగాల్సి. 95% ఆఫ్ పీపుల్ ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకురు. ఈ 5% ఎవరైతున్నారో ఈ 5% రేషన్ తీసుకోవాలనుకుంటే మళ్ళొక 2 నెలలు ఆగాలి. ఈ 2 నెలల తర్వాత మళ్ళీ రేషన్ బియ్యం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొన్నటిదాకా మొత్తం క్యూ, ఇక్కడ చూడండి భారీగా క్యూ కట్టి ఇక ఒక్కొక్కరు సర్ది కట్టుకొచ్చుకొని కూడా రేషన్ బియ్యం కోసం వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎటకేలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రాలన్నీ కూడా వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో 3 నెలల రేషన్ ఒకేసారి అయితే పంపిణీ చేసినాయి. మన తెలంగాణలో రికార్డు స్థాయిలో 95% రేషన్ బియ్యం పంపిణీ అయిందట. మరి ఇది అందులోనూ సన్న బియ్యం మన దగ్గర. ఇక ఈ సన్న బియ్యం వచ్చినప్పటి నుంచి వ్యాపారవేత్తలు ఎవరైతే ఈ బియ్యం సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు ఉంటారో ఈ బియ్యానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కూడా మార్కెట్ డౌన్ అయిపోయిందట. ఎందుకంటే సన్న బియ్యం చాలామంది తింటున్నారు, చాలా మంచిగా ఉంటున్నాయి బువ్వ కాబట్టి సన్న బియ్యానికి ఎక్కువ మొగ్గు చూపుతూ 95% మంది అయితే రేషన్ బియ్యం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో 2 నెలలు ఆగాల్సిందే ఇక మళ్ళీ రేషన్ తీసుకోవాలంటే మాత్రం.